friends, the king is back with a bang. D for Deva, Prabhu Deva. Yes, D మళ్ళీ మీ ముందుకు వస్తోంది. The biggest dance show. ఏ మాత్రం డ్రామా లేకుండా 100% డాన్స్ పై ఫోకస్ చేసిన D6 గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తుంది. The biggest dance show. D6 లో జడ్జెస్ ఎవరు, మాస్టర్స్ ఎవరు, అసలు విన్నర్స్ కి ఏమిస్తారు, ఇలాంటి అన్ని హైలైట్స్ తెలుసుకునే ముందు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. డాన్స్ మాస్టర్స్ అనగానే చెన్నై నుంచి హైదరాబాద్ వైపు డైరెక్టర్స్ చూసేలా చేసిన షో డి. ప్రీవియస్ ఎపిసోడ్ లో D1, D2 ని రివైండ్ చేసి రిమైండ్ చేశాను. మరి బాక్స్ ఆఫీస్ హిట్ లాంటి బ్యాలెన్స్ ని ఇప్పుడు చూద్దాం. D2 ఒక సెన్సేషన్ అయింది. దానికి ఏ మాత్రం తగ్గకుండా చాలా గ్రాండ్ గా మొదలైంది D3. ది వన్ అండ్ ఓన్లీ రేఖా ప్రకాష్ మాస్టర్ జబర్దస్త్ జడ్జ్ అనిపించుకున్నారు. D3 లో 6 మాస్టర్స్, మరి D6 లో ఎంతమంది మాస్టర్స్? D6 విశేషాలు మీకు చెప్తానండి. అంతకన్నా ముందు D3 డీటెయిల్స్ తెలుసుకుందాం. ఒక ఎపిసోడ్ లో సత్య మాస్టర్ తన కంటెస్టెంట్ తో శివపార్వతిల్లా డాన్స్ చేశారండి. అద్దుర్స్ అసలు. సినిమాల్లో పోసాని కృష్ణమురళి గారి డైలాగ్స్ ఎలా ఉంటాయో D3 లో జానీ గారి డైలాగ్స్ కూడా అలాగే ఉంటాయండి. నాకు సరిపోదు. D3 ఆ టైటిల్ ని నేను కొట్టాలనుకుంటున్నాను. అది గాడ్ గ్రేస్, అది మనకు తెలియదు. సో నేను అక్కడ దాకా వెళ్ళాలంటే ఈ అమ్మాయి నాకు సరిపోదు. రాంగ్ జడ్జిమెంట్ ఇది. ఆ పేరు చెప్పేస్తే ఇప్పుడు దీంట్లో మాత్రం మీ జడ్జిమెంట్ రాంగ్. ఫెయిల్ అయిపోయినాడంటే వెళ్ళిపోతా అంతే. మేడం నేను చేస్తేనే తప్పు, చిన్న తప్పుంటే నేను చేసిన తప్పు, వాళ్ళంతా తప్పులు చేసినా పట్టుకోరు దాన్ని. డాన్స్ లో అయినా డైలాగ్స్ లో అయినా జానీ ఇస్ ద బెస్ట్. చేసావే నన్ను మైకంలో ముంచేసావే, ఓ ఏ అమ్మాయో చేసావే నన్ను మైకంలో ముంచేసావే.
మంత్రమేదో వేసావే మనసునే వేసావే ఆర్యా 2 సినిమాలో అల్లు అర్జున్ తో అద్భుతమైన స్టెప్పులు వేయించిన రఘు మాస్టర్ D3 లోనూ అద్దరగొట్టారండి. తన కంటెస్టెంట్ సత్యతో సమ్వన్ స్పెషల్ అనిపించుకున్నారు. మళ్ళీ మళ్ళీ రాదంటాయి క్షణం నచ్చినట్టు నువ్వు ఉండగా ఎవరం అంటే తప్పు ఒప్పు తేడాలేదురా చిన్న మాటని చిరిగావయ్యని నిన్ను నువ్వే నమ్ముకుంటే నింగి బంగదా తిప్పి చెప్పని బ్రతుకుతూ బ్రతకనిస్తే నువ్వు దేవుడే. నాలాగే నేనుంటాను నా మది మాట వింటుంటాను నా చోరే నేనుంటాను నచ్చిన పనినే చేస్తుంటాను. నవ్వులు రువ్వుతూ నవ్వులు పంచుతూ 4 రోజులు ఉన్నా చాలు అంతే చాలుగా. All my life I've been taking. Honestly, it's all about the getting. But life for me is just about the living. So I'm just living and living and living and living and living it. I'm listening to him. Hey, I'm taking a step. Taking a step up, starting up. Walk, 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 walk. Hey, I just want to run. I just want to have fun. That right? అందని పండుని పొందాలి అంతా ఆనందం అందిన వెంటనే పంచాలి ఎంతో సంతోషం కిరీటం నాకే ఆదర్శం పడినా లేస్తాగా సమరం నీకే ఆహ్వానం గెలుపే నాదేగా కష్టం అంటే ఇష్టంగా కష్టం రాదంట నన్ను చేస్తుంటాను ప్రాణం పెట్టి సాధిస్తాను. This party, rock your body with me. నవ్వులు రువ్వుతూ నవ్వులు పంచుతూ 4 రోజులు ఉన్నా చాలు అంతే చాలురా. D3 లో వన్ అండ్ ఓన్లీ లేడీ మాస్టర్ సుజాత మాస్టర్. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేలా. తన కంటెస్టెంట్ లీలావతితో కళ్ళు చెదిరే డాన్సులు చేయించారు. పెళ్ళేడుకొచ్చినా ఒంటిగా ఉన్నాను సో సాడ్ పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నాను. ఇస్ ఇట్ నా ఊహలో అందగాడు నాన్సద్దు సగుణాభిరాముడు సమరాన భీముడు ఎవరు ఎవరు తగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు చేసేవాడు చేసేదే చెప్పేవాడు ఎవరు ఎవరు తగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు.
రాముడు ఈనాటి మనవడు నరకాన్ని చెడుగుడు ఆడేశారు అప్పుడు మళ్ళీ ఎప్పుడు ఫర్ దేవ ప్రభుదేవ ద బిగ్గెస్ట్ డాన్స్ షో. ఫర్ దేవ ప్రభుదేవ ద బిగ్గెస్ట్ డాన్స్ షో. చూస్తుండగానే G3 ఫైనల్స్ కు వచ్చేసింది. ఈ ఫైనల్స్ కి డాన్సింగ్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చారు. ఏం ఇన్స్పిరేషన్ రా బాబు. మన షోకి అసలైన పవర్ రాబోతోంది. ఏం డాన్సర్ రా నాయనా. ఫ్లోర్ మూమెంట్ కానీ ఎయిర్ మూమెంట్ కానీ ఎంత కష్టమైన మూమెంట్ అయినా సరే చాలా ఈజీగా ఇష్టపడి చేస్తారు. మనమందరం ఇష్టపడి పడి చచ్చేలా చేస్తాడండి ఈ మిస్టర్ పర్ఫెక్ట్. ఆ హీరోకి స్వాగతం పలుకుదామా. అల్లు అర్జున్ is hero. My love is gone. My love is gone. My love is gone. My love is gone. Welcome, Mr. Perfect. రెండు వారాలుగా మీ గురించి వెయిట్ చేసి 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 అంటే ఒక్కొక్కరు 1000 కళ్ళతో ఎదురు చూడడం అంటే ఏంటో ఆల్మోస్ట్ మీకు 1000 కళ్ళతో ఎదురు చూడడం అంటే ఏంటో ఇప్పుడే తెలిసిపోయి ఉంటుంది. ఇంకా టీవీలకు అవతల పక్క ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూసుకోండి. ప్రతి యంగ్స్టర్కి మీరు ఇన్స్పిరేషన్, ప్రతి డాన్సర్కి మీరు ఇన్స్పిరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాట్స్ ఆఫ్.
థ్యాంక్ యూ. ఇంత గ్రేట్ డాన్సర్ అవ్వడానికి రీజన్ చెప్పండి. మావయ్య చిరంజీవి గారు. ఆ తర్వాత వన్ ఆఫ్ మై ఫేవరెట్ డాన్సర్స్ ఇన్ ద వరల్డ్ మైకేల్ జాక్సన్. థర్డ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ డీ షో బ్రాండ్ అంబాసిడర్ నన్ అదర్ దెన్ ప్రభుదేవ మాస్టర్. మాస్టర్ చూసారా మీరు? బోల్డ్ సార్లు. నార్మల్గా మన రీజనల్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు నేషనల్ వైడ్ చూడరు, కానీ ఎక్కడ నార్త్ ఇండియాకి వెళ్ళినా కూడా అరే ఓ డీ షో దేకా తయార్ మే. వాళ్ళకున్న పాపులర్ డాన్స్ షోస్ కంటే ఈ డీ షో అనేది నేషనల్ వైడ్ మన ఆంధ్రాలో ఎంత మంది సత్తా ఉన్న డాన్సర్స్ ఉన్నారు అని నేషనల్ వైడ్ ఒక్కసారి ఊహించారు. అంటే సౌత్ ఇండియాలో డాన్సర్స్ డాన్స్ చేస్తే మేము దేనికి పనికి రాం అని నార్త్ వాళ్ళు గివప్ చేసే రేంజ్కి చాలా మంది నాకు అలా కాంప్లిమెంట్ చేశారు. చాలా గర్వం అనిపించింది. అట్ ద సేమ్ టైం మనం కూడా వాళ్ళు కాంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. వి ఇంటర్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ ఇండియన్స్. ఈ డాన్సర్స్ చూస్తుంటే నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఫ్రాంక్గా నేను వీళ్ళకంటే గొప్ప డాన్సర్స్ ఏం కాదు, కానీ నాకున్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మంది డాన్సర్స్ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. నేను నా టాలెంట్ చూపిస్తాను, నాకు ప్లాట్ఫామ్ దొరికింది. సో నాకు ఈ ప్లాట్ఫామ్ కుదిరినిచ్చినందుకు దేవుడికి, నా ఫ్యామిలీకి, ఇండస్ట్రీకి మనస్ఫూర్తిగా తెలియదు. ఐ లైక్ టు సే థ్యాంక్ యూ వెరీ మచ్. వందల్లో వేల్లో చాలా చాలా మంది డాన్సర్స్ అలా ఉన్నారు, వాళ్ళందరికీ ఆపర్చునిటీ లేదు. ఇవాళ మీరు షోలో వచ్చారంటే మీరు ఆల్రెడీ విన్నర్స్. మీరేం గెలిచి రావక్కర్లా, ఇక్కడికి వస్తామే గెలుపు. ఈ ఇంతమంది లక్షల మంది మిమ్మల్ని చూడగలుగుతామే మీకు గెలుపు. నా బాగా గుర్తు, నేను చిన్నప్పుడు ఒకసారి డాన్స్ షోలో పార్టిసిపేట్ చేశాను. నేను ఓడిపోయాను ఆ రోజు. ఇంకంతే, ఒక డోర్ మూసుకుపోయింది, ఇంకంతే, ఇంక మన లైఫ్లో మనకి ఇలాంటి ఛాన్స్ దొరకదేమో అనుకున్నాను. కానీ ఇఫ్ యూఆర్ అ గుడ్ డాన్సర్, నువ్వు సిన్సియర్ డాన్సర్ అయితే లైఫ్ విల్ షో యూ మిలియన్ డోర్స్. ఇవాళ నన్ను ఆంధ్ర మైకేల్ జాక్సన్ అని అదని ఇదని వేరే 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 పేర్లు పెట్టి పిలుస్తున్నారు. టుడే ఐఎమ్ నోన్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కానీ ఒకరోజు నేను కాంపిటీషన్లో ఓడిపోయిన ఉన్నాయి. సో ఇక్కడ గెలిచినంత మాత్రం, ఓడిపోయినంత మాత్రం దిస్ ఇస్ జస్ట్ వన్ డోర్ దట్ ఈస్ క్లోజింగ్ ఆన్ యూ. ఒక్క తలుపు మాత్రం మూసుకుని పోతుంది. వందల లక్షల వేల తలుపులు ఉన్నాయి. ఇక్కడ గెలిసేవని రిలాక్స్ అవ్వకూడదు, ఇక్కడ ఓడిపోయామని ఆపకూడదు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, కీప్ గోయింగ్. ఈ యాటిట్యూడ్ ని గుండెల్లో నింపుకొని మా వాళ్ళు పర్ఫార్మ్ చేయడానికి రెడీ. సో ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ అండ్ ఎంజాయ్ ది పర్ఫార్మెన్సెస్. అండ్ మాస్టర్స్, ఆల్ ది బెస్ట్ మాస్టర్స్. తప్పకుండా మీరు నాతో చేయలేదు, మీరు నాతో డెఫినెట్లీ సాంగ్ చేయాలి మాస్టర్. మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా గెలవపోయినా ఇద్దరు నా షోలో, నా సినిమాలో డెఫినెట్లీ సాంగ్ చేయబోతున్నారు. సో దానికి ఒక టీజర్ గా మీ టాలెంట్ ఏంటో చూస్తానికి వచ్చాను అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మామూలుగా నేను అమ్మాయిలు వాటేసుకునే వెళ్తాను. D3 ఫైనల్ కాంపిటీషన్ చాలా టఫ్ గా జరిగింది. చివరికి రఘు మాస్టర్ రాకింగ్ స్టార్ లాగా గెలిచారు. What's up? Are you ready to break it down? And keeping it real? Let's get ready to rumble! Stop, 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 stop.
మీది మామూలు హార్ట్ కాదు, లయన్ హార్ట్. Superb. సత్య గురించి నేను ఒకటి పర్టికులర్గా చెప్పాలి. మై లవ్ ఇస్ గాన్ లో ఒక స్టెప్ ఉంటుంది. నేను ఇలా వెళ్తుంటాను, వేవ్ కొడుతూ బ్యాక్ వెళ్తాను. ఓకే, నాకు ఆ స్టెప్ రాలేదు. సాంగ్ 5 days షూటింగ్ ఉంది. ఫస్ట్ డే రాలేదు, సెకండ్ డే రాలేదు, థర్డ్ డే రాలేదు, ఫోర్త్ డే రాలేదు, ఫిఫ్త్ డే రాలేదు. సో ఎవ్రీ డే ఈవినింగ్ నాకు 6 o'clock ప్యాకప్ అయిపోయిన తర్వాత 6 to 10 o'clock, 11 o'clock, 12 o'clock వరకు నాతో పాటు ఉండి నాకు ట్రైన్ చేసింది ఆ మూమెంట్కి సత్యాన్ని. ఒక్కసారి నా కోసం మై లవ్ ఇస్ గాన్ సాంగ్ లో ఆ స్టెప్ తనే చూపిస్తాడు. అంటే ఎప్పుడు డాన్స్ స్టేజ్ పైన జరిగే విషయాలు మనకు తెలుసు, కానీ వెనకాల జరిగే విషయాలు చాలా మంది తెలీదు. వివేక్ కొంతసేపు బిఫోరే సెలైన్ ఎక్కించుకుని వచ్చి డాన్స్ చేశాడు. తను చేసిన లాస్ట్ పర్ఫార్మెన్స్ సెలైన్ ఎక్కించుకున్న తర్వాత వచ్చి చేసిన పర్ఫార్మెన్స్. సో అంత డాన్సింగ్ స్పిరిట్ని ఇంత హై పెడుతున్న డి షోకి ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. స్టార్ డైరెక్టర్ సుకుమార్ సార్ కూడా స్టేజ్ పైకి రావాల్సింది కోరుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్య కంగ్రాచులేషన్స్. మళ్ళీ నాకు వివేకం చూస్తే బాధ అనిపిస్తుంది. తను 2 times ఫైనల్స్కి వచ్చి లూజర్ అంటే నిజంగా చాలా బాధగా ఉంది. ఎనివే వివేక్ అంటే తను ఒకసారి ఓడిపోయినా మళ్ళీ ఆ స్పీడ్తో మళ్ళీ వచ్చాడు కాబట్టి మ్యాథమెటిక్స్లో ఒకటి చెప్తారు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని. సో D2 మైనస్, D3 మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. D for Deva, Prabhu Deva.
The biggest dance show. D for Deva, Prabhu Deva. The biggest dance show. D3 సీజన్ పూర్తి అయ్యాక D4 చాలా స్పెషల్ గా ఉండాలి అనుకున్నారు ప్రేక్షకులు. అందుకు తగ్గట్లుగానే D4 లేడీస్ స్పెషల్ గా మీ ముందుకు వచ్చింది. స్పెషల్ D4 జడ్జెస్ ఎవరో తెలుసు కదా? రంభా, అండ్ బృందా మాస్టర్. D4 లేడీస్ స్పెషల్ విన్నర్ కన్నా ఒక అమ్మాయి అందరి మనసులు దోచేసుకుంది. ఎవరి అమ్మాయి అంటూ అందరూ అటెన్షన్ పే చేసేలా చేసింది. ఆ అమ్మాయే సాయి పల్లవి. బలపందుకే
ఎన్నో సినిమాల్లో గ్రూప్ డాన్సర్ గా డాన్స్ చేసిన శాంతి మాస్టర్ ఈ సిరీస్ లో అట్రాక్షన్ గా నిలిచారు. తన డాన్సులతో దుమ్ము దులిపేశారు. స్టార్ట్ మ్యూజిక్. Normal. D4 లేడీస్ స్పెషల్ లో సమ్వన్ స్పెషల్ పాపీ మాస్టర్. Papi, papi, papi chulo, papi, 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 ven a mí, papi, papi, papi chulo, papi, 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 ven a mí, papi, papi, papi chulo, papi, 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 ven a mí. పాపీ మాస్టర్ మైక్ అందుకుంటే మాటలే మాటలు. ఇక మాటలే అలా ఉంటే ఆటలు ఎలా ఉండేవి? D4 ఫ్లోర్ హీరోయిన్స్ తో నిండిపోయింది. సంగీత, సమంత, రమ్యకృష్ణ గెస్టులుగా వచ్చారు. చెడ్డగా అనుకుంటాడో ఆఖరికి వాళ్ళనే ఓ చోట కలిపేస్తాడు. మనసా మళ్ళీ మళ్ళీ చూసా, గిల్లి గిల్లి చూసా, జరిగింది నమ్మేసా, జతగా నాతో నిన్నే చూసా, నీతో నన్నే చూసా, నన్ను నీకు వదిలేసా. పైలో కమ్మో వాడు ఎప్పుడో ముడివేశాడు, విడిపోదే విడిపోదే. మనసా మళ్ళీ మళ్ళీ చూసా, నీ కళ్ళల్లో చూసా, నూరేళ్ళ మన ఆశ. జతగా నాతో నిన్నే చూసా, నా తోడల్నే చూసా, నీ వెంట అడుగేసా.
ఫర్ దేవ ప్రభుదేవ. The biggest dance show. D for Deva, Prabhu Deva. The biggest dance show. D4 లేడీస్ స్పెషల్లో 1 kg బంగారం కోసం కాంపిటీషన్ మొదలైంది. బ్రాండ్ అంబాసిడర్ శ్రియ అందమైన ఎంట్రీ ఇచ్చింది. A beautiful Shreya is here. Thank you. Thanks a lot. So, Angel, D4 మీరు బ్రాండ్ అంబాసిడర్, ఇంతకుముందు ప్రభుదేవా గారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్ ఎలా ఉంది? I love dance. Dance is my passion. I'm told that I started walking after I started dancing. It feels great to be here. టెన్షన్ తో సాగిన D4 లేడీస్ స్పెషల్ ఫైనల్లో రితు మాస్టర్ కంటెస్టెంట్ భవ్య కేజీ బంగారంతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ సొంతం చేసుకుంది. అండ్ ఇక విన్నర్ కి మనం డిజర్వ్ గిఫ్ట్ ఇచ్చేద్దామా? D4 టైటిల్! వివల్ D4 టైటిల్! వివల్ D4 టైటిల్ ని, ఈ టైటిల్ ని ముద్దాడే అవకాశం ఎవరికి వచ్చింది? భవ్య అండ్ రితు మాస్టర్.
D1 నుంచి D5 వరకు హైలైట్ పర్ఫార్మెన్సెస్ ని చూస్తే ఎలా ఉంటుందో D6 కూడా ఎగ్జాక్ట్లీ అలాగే ఉండబోతోంది. D for Deva, Prabhu Deva. The biggest dance show. టోటల్ గా D6 మైకేల్ జాక్సన్ కి జిరాక్స్ లా ఉంటుంది. D6 కి బ్రాండ్ అంబాసిడర్ D for Deva, Prabhu Deva. డి షో డాన్స్ మాస్టర్స్ అందరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా మన తెలుగు మాస్టర్స్ అందరికి డి అంటే ఒక దేవాలయం. D2 ముందు వరకు కూడా మేము డాన్స్ చేయడం వరకే ఉండేది. D2 తర్వాత ఏంటంటే నేనంటూ ప్రజలకు తెలియడం జరిగింది. అసలు గణేష్ మాస్టర్ అంటే ఎట్లుంటాడు ఏంటిది అనేది D2 ద్వారానే తెలిసింది. సో ఇంకో మా కోరిక ఏంటంటే ఎప్పుడు ప్రభుదేవ అని అంటాం కానీ ఆయన చూడడం కూడా జరగలేదు. సో ఆ షోకి ప్రభుదేవ రావడం నా అదృష్టం. సార్ని ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఆయన్నే ఇన్స్పిరేషన్గా డ్యాన్స్ చేయడం జరిగింది. ఆయన ముందే డ్యాన్స్ చేయడం అంటే ఇంకా హ్యాపీ. సో ఆయన ముందు డ్యాన్స్ చేయడం, ఆయనతో మెప్పులు పొందడం, ఆయన వచ్చి మా డ్యాన్స్ చూడడం అంటేనే ఎక్కువ అదృష్టం. దాన్ని మించిన అదృష్టం లేదు. మళ్ళీ ప్రభుదేవ సార్ కాకుండా నాకు ఎన్టీఆర్ సార్ కూడా చాలా ఇష్టం. సో ఎన్టీఆర్ సార్ కూడా ఫైనల్ రావడం ఇంకా అదృష్టం. ఫస్ట్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి మొదలు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు వచ్చి చాలా అంటే చాలా పేరు వచ్చింది బాబా భాస్కర్ అంటే. ఇలాంటి ఒక షో క్రియేట్ చేయడానికే చాలా థ్యాంక్స్ చెప్పాలండి. మీ వల్ల నాకు చాలా మంచి పేరు. ఏం చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళినా ఒక రికగ్నైజేషన్. 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఎవరు కనిపెట్టలేదు. కానీ ఈ డి షో వల్ల ఎక్కడికి వెళ్ళినా సుజాత మాస్టర్ ఒక రికగ్నైజేషన్ దొరకడం నా అదృష్టం. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. డి ప్రోగ్రామ్ నా లైఫ్లో ఒక పెద్ద ప్లాట్ఫామ్ అన్నమాట. నాకు మాత్రం కాదు, నా ఎంతోమందికి. ఎందుకంటే డీలో మ్యాజిక్లు నేను చేయట్లా, కొన్ని లోపల ఉన్న టాలెంట్స్ని బయట తీసుకుని రావడానికి ఆ డీ ప్లాట్ఫామ్ నాకు చాలా హెల్ప్ అయింది. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. ఇలాంటి మంచి ఛానల్లో ఇలాంటి మంచి టీ ప్రోగ్రాం వల్ల నాకు ఎలాగ ఫేమ్ అన్నీ వచ్చిందో అలాగ ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరికీ అది అలాగ వస్తూనే ఉంటుంది. డి ప్రేక్షకులందరికీ, ఆంధ్ర ప్రజలందరికీ ఈ ప్రోగ్రాం ద్వారా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. D6 గురించి అందరిలో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ఇలా ఉండబోతోంది, అలా ఉండబోతోంది, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు. కానీ ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఒకసారి విందామా? డి ఫర్ డాన్స్. ఉదయవాన డాన్స్ చేస్తే కింద పడిపోలా అనిపిస్తుంది. గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ. నీకు వెన్న ముద్దలిచ్చ వెంకటేశ. కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా. గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. డి అంటే దుమ్ము దులుపు దంచి కొట్టు. డి అంటే డాన్ ఆఫ్ డాన్స్. డి అంటే దేవ, ప్రభుదేవ. D for Deva, Prabhu Deva. డి అంటే రచ్చే.
ది అల్టిమేట్ డాన్స్ షోగా మీ ముందుకు రాబోతున్న D6 డీటెయిల్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ దిస్ ఇస్ శిల్ప సైనింగ్ ఆఫ్. D for Deva, Prabhu Deva. The biggest dance show.